14 పవిత్రమైన హృదయం. ఈ పవిత్రమైన హృదయం అనే దానిని కీర్తనల గ్రంథము 24వ కీర్తన 4వ వచనము, మత్తయి సువార్త 5వ అధ్యాయము 8వ వచనము, పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 22వ వచనము, ఈ రిఫరెన్స్లలో మనం పవిత్ర హృదయాన్ని మనం చూడగలము. ఇక 15వది యథార్థ హృదయం. 15 యథార్థ హృదయం. ఈ యథార్థ హృదయం అనే దానిని కీర్తనల గ్రంథము 32వ కీర్తన 11వ వచనములో, 36వ కీర్తన 10వ వచనములో, 64వ కీర్తన 10వ వచనములో, 97వ కీర్తన 11వ వచనములో, ఇవన్నీ కూడా కీర్తనలోనే మనకు కనిపిస్తుంది యథార్థ హృదయం అనేది. ఈ 4 రిఫరెన్స్లో కూడా మనం యథార్థ హృదయాన్ని మనం చూడగలము. తర్వాత 16వది కడుగబడిన హృదయం. 16వది కడుగబడిన హృదయం. ఇంగ్లీష్లో క్లీన్ అని ఉంటుంది. ఈ కడుగబడిన హృదయాన్ని కీర్తనల గ్రంథము 51వ కీర్తన 10వ వచనములో, 73వ కీర్తన 1వ వచనములో, సామెతల గ్రంథము 20వ అధ్యాయము 9వ వచనంలో, ఈ రిఫరెన్స్లలో మనం కడుగబడిన హృదయాన్ని మనం చూడగలము.